ఇలా కదా డార్లింగ్స్ అసలు మనం ప్రభాస్ అన్నని చూడాలనుకుంది. మరి మారుతి గారికి గుడి ఎక్కడ కట్టాలో ప్లేస్ అయితే ఫిక్స్ చేయండి. గుడి అయితే డెఫినెట్ గా మన అందరం అయితే కట్టేద్దాం. మరి మీరు టీజర్ చూసారు కానీ టీజర్ లో చాలా వాటిని అయితే అసలు అయితే గమనించుండరు. మరి వాటన్నిటిని మీకు అయితే క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మన మారుతి మామని ఎన్ని మాటలు అన్నారా, అసలు మారుతితో సినిమా అవసరమా, అసలు వేస్ట్ డైరెక్టర్, బాయ్కట్ చేసేయండి, అసలు ఎందుకు డార్లింగ్ సినిమా చేస్తున్నావు అని చెప్పేసి ఎన్నో మాటలు అన్నారు, బాయ్కట్ చేయాలన్నారు. కానీ మారుతి మామ మాత్రం మనని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. రిలీజ్ చేసిన పోస్టర్స్ దగ్గర నుంచి మనకు కావాల్సింది ఏంటో ప్రతి ఒక్కటి తెలుసుకొని మరి అయితే ఇచ్చాడు. మనం అనుకున్న దానికన్నా 1% ఎక్కువ ఇస్తారని చెప్పేసి 1% ఎక్కువ కాదు, మనం అనుకున్న దానికన్నా 100 times ఎక్కువనే ఇచ్చాడని చెప్పేసి చెప్పాలి. మరి టీజర్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. మరి అసలు ఈ టీజర్ లో మన డార్లింగ్ లుక్స్ నేనైతే చూసాక నాకైతే కడుపు నిండిపోయింది. నాకే కాదు మన డార్లింగ్ ఫ్యాన్స్ కి అందరికి కడుపు నిండిపోయింది. ఈ రోజు ఎవరు అన్నం తినారు అనుకుంటా నాకైతే తెలిసి. మరి ఫ్లాప్స్ లలో ఉన్న మన మారుతి గారిని ఒక ప్రొడ్యూసర్ కూడా అయితే రిజెక్ట్ చేశారంట. కానీ మన డార్లింగ్ నమ్మి తనకి సినిమా అవకాశం అయితే ఇచ్చాడు. మరి మన డార్లింగ్ నమ్మకాన్ని అయితే ఎక్కడ కూడా అయితే వంబు చేయలేదని చెప్పేసి టీజర్ చూసి అర్థమైపోతుంది. ఆయన మన మారుతి మామ స్టోరీని చాలానే దాచాడు, చాలా పెద్ద స్టోరీ ఉంది. అన్నిటి గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి టీజర్ లో మీరు అయితే వీటిని అయితే అసలు అయితే గమనించి అయితే ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లుక్ గురించి అయితే మనకైతే టీజర్ లో ఇక్కడ కూడా అయితే అంతలా అయితే రివీల్ చేయలేదు. ఒక చోట నాకైతే కనిపించినట్టు అయితే అనిపించింది. అండ్ నాకు తెలిసి ఈ లుక్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో అయితే ఉంటుంది కావచ్చు. అందుకే ఆ లుక్ ని అయితే టీజర్ లో మనకైతే ఎక్కడ కూడా అయితే సరిగ్గా అయితే చూపించలేదు. అండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఈ మూవీకి హైలైట్ అని చెప్పేసి స్టార్టింగ్ నుంచే మాట్లాడుతున్నారు. మరి సంజయ్ దత్ గారిని కూడా చూసాక నెక్స్ట్ లెవెల్ రోల్ పడిందని చెప్పేసి ఆ లుక్ చూస్తే అర్థమైపోతుంది. మరి ప్రభాస్ గారు అండ్ సంజయ్ దత్ గారు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఫేస్ ఆఫ్ సీన్స్ ఉన్నాయో లేదో మనం అయితే ట్రైలర్ లో కానీ లేదంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత చూసి తెలుసుకోవాలి. డెఫినెట్ గా ఎక్కడో చోట అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే ఉండే ఉంటాయి. మరి అదైతే మనకైతే ఎక్కడైతే చూపించలేదు. మరి అవి ఇంకా ఏ లెవెల్ ఉన్నాయైతే మనం అయితే చూడాలి. మరి టీజర్ లో మీరు అయితే ఈ షాట్ ని అయితే అసలు గమనించి ఉండరు. వీళ్ళందరూ ఎందుకు ఇలా పైకి చూస్తున్నారు అని చెప్పేసి మీరు చాలా మంది టీజర్ చూస్తున్నప్పుడు అయితే అనుకోవచ్చు. వీళ్ళు అక్కడే ఒక సీన్ అయితే చూస్తారు. అదే మన ప్రభాస్ గారి రివర్స్ సీన్ అయితే అక్కడ అయితే చూస్తారు. మరి అది మనకు టీజర్ లో క్లియర్ గా చూపించారు కానీ చాలా మంది అయితే అది గమనించి ఉండరు. అది ప్రభాస్ గారే అని చెప్పేసి నేనేలా చెప్తున్నాను. ఇక్కడ అయితే మీరైతే వాళ్ళని కింద కూడా అయితే గమనించవచ్చు. వాళ్ళందరూ పైకే చూస్తున్నారు. మేబీ నాకు తెలిసి అప్పుడు ప్రభాస్ గారికి దయ్యం అన్నా ఏదన్నా అయితే డెఫినెట్ గా అయితే పట్టి ఉంటుంది. అందుకే వాళ్ళందరూ అయితే అలా షాకింగ్ గా అయితే పైకి చూస్తున్నారు. మరి ఈ మూవీలో నిధి అగర్వాల్ కానివ్వండి, లేదంటే మాలవిక గారిని కానివ్వండి, ప్రతి ఒక్కరిని చాలా బాగా అయితే చూపించారు. అండ్ మన ప్రభాస్ గారి లుక్స్ గురించి చెప్పాలి. టీజర్ మొత్తం ని డామినేట్ చేసేసారు. ఎవరి కళ్ళు ఎటుపోకుండా మొత్తం కళ్ళన్ని మన ప్రభాస్ గారి పైన ఉండేలా అయితే జస్ట్ అయితే యాక్షన్ సీన్స్ ఎక్కువ చూపించకుండా గానీ తన కామెడీ టైమింగ్ తో టీజర్ మొత్తాన్ని డామినేట్ చేసేసారని చెప్పేసి చెప్పాలి ప్రభాస్ గారు. అండ్ టీజర్ లో ఆ లుక్స్ అండ్ ఆ స్వాగ్ ని చూసినట్టయితే వింటేజ్ బుజ్జి గారిని చూసిన ఫీల్ అయితే నాకైతే డెఫినెట్ గా అయితే కలిగింది. ఎన్నాళ్ళ తర్వాత ఇలా చూస్తున్నాం అన్న నిజంగా చెప్పాలంటే వేరే లెవెల్ ఫీల్ అనిపిస్తుంది నిజంగా. అండ్ మారుతి గారిని చూసుకున్నట్టయితే డెఫినెట్ గా ఏదో మూవీలో గట్టిగానే దాచిపెట్టారు. అండ్ ఈ మూవీకి పార్ట్ 2 కూడా అయితే ఉండబోతుందని చెప్పేసి తనే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అది కూడా ఈ కథలోకి లాగ్ అయితే తీయరంట. దాని ప్లానింగ్ కూడా అయితే సపరేట్ అయితే ఉంది. ఈ మూవీ అయితే ఫస్ట్ అయితే రానివ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. డెఫినెట్ గా ఏదో పెద్దగా గట్టిగానే ప్లాన్ చేశారు. అది ఏంటని చెప్పేసి ఇంకా అర్థం అవ్వట్లేదు. అండ్ టీజర్ లో విఎఫ్ఎక్స్ సీన్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ విఎఫ్ఎక్స్ సీన్స్ నిజంగా చెప్పాలంటే ఇండియన్ బెస్ట్ హర్రర్ ఫిలిం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళే హ్యాష్ ట్యాగ్ అయితే వేసేసారు. అండ్ బెస్ట్ విఎఫ్ఎక్స్ వర్క్ అనిపించింది హర్రర్ థ్రిల్లర్స్ మూవీస్ లో. ఇంతవరకు నేను చూసిన హర్రర్ మూవీస్ లో మన తెలుగు సినిమా ఈ స్టాండర్డ్స్ లో సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది మారుతి గారిని తక్కువ అంచనా వేసిన వారికి ఒక మంచి సమాధానమే ఇచ్చిందని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. ఈ టీజర్ మంచి సమాధానం కాదు, చాలా గట్టి సమాధానం ఇచ్చేసారు. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దని చెప్పేసి జస్ట్ టీజర్ తోనే అందరికైతే సమాధానం చెప్పేశాడు. అండ్ టీజర్ లో నాకు విఎఫ్ఎక్స్ సీన్స్ లలో చాలా బాగా అనిపించినది ఏదంటే క్రొకడైల్ షాట్ ఒకటి ఉంది. అండ్ ఏదో మంత్రాలు పూజలు చేస్తున్నారు. వాటన్నిటిని మీరు అయితే గమనించి ఉండరు. అండ్ ఏం ప్లాన్ చేశారో తెలియదు కానీ డెఫినెట్ గా ఏదో బిగ్ థింగ్ ఉంది మూవీలో. అండ్ డెఫినెట్ గా దయ్యాల మూవీతో మనం అయితే ఇంకో 1000 crores అయితే డెఫినెట్ గా టచ్ అయిపోతున్నాం. మరి పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో ఎవడైనా హిట్ కొడతాడు, ఎవడైనా 1000 crores కొడతాడు. మరి ఇందులో బిగ్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న డైరెక్టర్స్ తో మూవీస్ తీసి కూడా వాళ్ళతో 1000 crores కొట్టే వాళ్ళనే ప్రభాస్ అంటారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ టీజర్ నాకైతే భలే నచ్చింది. మరి మీలో టీజర్ ఎంతమందికి ఇలా అనిపించిందో. నేను టీజర్ లో చాలా వాటిని గమనించాను. ఇంకా ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ నేనే ఇచ్చిన వాడిని అవుతాను. నాకు అలా చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకైతే టీజర్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ మారుతి గారిని ఎంతలా ట్రోల్ చేశారో కూడా అయితే నాకైతే స్టార్టింగ్ నుంచి అయితే గుర్తుంది. అండ్ వాటన్నిటికీ గట్టి సమాధానమే దొరికిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ కూడా ఉంటే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టి కూడా అసలు అంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఇలాంటి రిస్కీ మూవీస్, ఇలాంటి కొత్త కంటెంట్ మూవీస్ కొత్తగా ట్రై చేయాలంటే ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్ గా అది ప్రభాస్ అన్న నీ వల్లనే అవుతుంది, ఎవరి వల్ల అయితే కాదు. మరి మీలో టీజర్ ఎంత మందికి ఇలా అనిపించిందో, మీలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో డెఫినెట్ గా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోస్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.